నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. స్వరం మారుతోంది, విమర్శల దాడి పెరుగుతోంది, మాటలు మంటలు పుట్టిస్తున్నాయి, ప్రత్యర్థులపై ఈటెల్లా గుచ్చుకుంటున్నాయి. హన్మకొండ వేదికగా బీఆర్ఎస్ బీజేపీ లీడర్లపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలో తనదైన స్టైల్లో పంచ్ డైలాగులు పేల్చారు. ప్రచండ నిప్పులు చెరిగిన రేవంత్ ప్రసంగంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శివాలెత్తారు. పదునైన మాటలతో మండిపడ్డారు. గత ప్రభుత్వం చేయలేని పనులు తాము చేస్తుంటే కుట్రలు, కిరాయి రౌడీలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు రేవంత్. దుర్బుద్ధితో అభివృద్ధి పనులను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాహుల్ గాంధీని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలన్నారు రేవంత్. 3 సార్లు అధికారం దక్కకపోయినా రాహుల్ గాంధీ ప్రజల మధ్య ఉన్నారని గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన బాధ్యతను ఎందుకు నిర్వర్తించడం లేదని నిలదీశారు. నీ దుఃఖమేందో, నీ బాధ ఏందో నువ్వు చెప్పింది నిజమైతే రా, అసెంబ్లీలోకి రా, చర్చ పెడదాం. తారీఖు నిర్ణయించు చంద్రశేఖరరావు. ఏ రోజు చెప్తావో, ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా. రా, నువ్వు ఓడితే ఇంట్లో పోయి బంతవా? రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో. 3 సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నోడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు. అధికారంలో ఉంటే దోసుకుంటా, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా. ఇదా నీ విధానం? నిజంగానే ప్రజలు కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్లో గాడిది పండ్లు దొమ్ముతున్నావా? రా, ప్రజల్లోకి వచ్చి మాట్లాడు. ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి. మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రావు. ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీదకి వదిలిండి, అచ్చోసిన ఆంబోతులాగా. ఊర్లలో దేవుళ్ళకి వదులుతారు కదా దున్నపోతులని తెలుసు కదా. అది 7 చేనుల మేసి వచ్చినా ఏమనం. దేవరకు వదులుతాం కదా అచ్చొచ్చిన వాటిని. దేవరకు వదిలే ఓ రోజు బలి ఇస్తారు. ఆ ఇద్దరిని అచ్చోసిన వాళ్ళలాక ఊరి మీదకి వదిలి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతారు. ఏమన్నా అర్థం ఉందా? ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. మరోవైపు కమల దళంపై కథన భేరి మోగించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ చేశారు. 11 ఏళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. ఒక్క విజయగాథ లేదంటూ మండిపడ్డారు. బీజేపీ లీడర్లకు సవాల్ సంధించారు రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీ సహా బీజేపీ లీడర్లను ఆయన హైదరాబాద్కు ఆహ్వానించారు. హైదరాబాద్ వస్తే సెక్రటేరియట్లో కూర్చోబెట్టి గ్యారంటీల అమలుపై వివరిస్తానన్నారు. అందులో ఏమైనా తప్పులుంటే క్షమాపణలు కూడా చెప్తానని స్పష్టం చేశారు రేవంత్. అవసరమైతే కేంద్ర మంత్రి, కేంద్ర ఉన్నతాధికారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి తెలంగాణకు పంపించండి, వాళ్లకు వివరాలిస్తామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ ఫెయిల్ అయ్యారని, ఆయన పాలనలో చెప్పుకునేందుకు ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదన్నారు రేవంత్. అలాంటి మోడీ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాల హామీలపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. మేము 50 రోజుల్లో రైతుల ఖాతాల్లో 18,000 కోట్లు వేసి రుణమాఫీ చేశాం. కావాలంటే మోడీకి ప్రతి రైతు ఖాతా వివరాలు అందిస్తాం. 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. రైతులందరికీ మరోసారి మాటిస్తున్నా సాంకేతిక కారణాల వల్ల కొందరికి 2 లక్షల లోపు రుణమాఫీ వర్తించలేదు. ఇచ్చిన మాట ప్రకారం రుణాలన్నీ మాఫీ చేస్తారని వాగ్దానం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్. మావి ఖచ్చితమైన గ్యారంటీలు కానీ మోడీవి భారతీయ జూటా పార్టీ గ్యారంటీలు అని ఎద్దేవా చేశారు రేవంత్. ఇంకా పక్కన లావు మనగాళ్ళు లడాయిపోతే వెనకాల 3 నూకుడు మనగాళ్ళంట. ఆయన కిషన్ రెడ్డి అనట, ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. మనం
గుజరాత్లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మోడీ గారు అభివృద్ధి చేస్తే సపోర్ట్ కొడతాడు. మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసిండని. కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు, నేను అడ్డం పడుకుంటా అంటాడు. నేనన్నా నువ్వు మోడీ గులాంవా, గుజరాత్ గులాంవా, ఎందుకు అడ్డం పడుతున్నావని. సిగ్గు లేకుండా నేను మోడీ గులాంని అంటుండు. ఆయన నన్ను అంటుండు సోనియమ్మకు నువ్వు గులాంవా అని. నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 60 ఏళ్ళ ఆకాంక్ష, 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి, ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా. సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా. రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా వారికి వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తెచ్చారు. 16 నెలల పాటు రైతులు ధర్నాలు, ఆందోళనలు చేశారు. ఆ సమయంలో 700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ విషయంపై మాత్రం మోడీ మాట్లాడటం లేదని అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు 2 కోట్ల ఉద్యోగాలపై లోక్సభలో ప్రశ్నిస్తే కేవలం 7.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సమాధానం ఇచ్చారని, అంటే 11 ఏళ్ల పాలనలో 1% ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఇక ఈరోజు డిబేట్లోకి ఎంటర్ అయిపోదాం. బస్తీ మే సవాల్, రేవంత్ వర్సెస్ మోడీ, ఈ వ్యాఖ్యలకి సంబంధించి మరి వివిధ పార్టీల నేతలు ఏ రకంగా స్పందిస్తారో తెలుసుకుందాం. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, డాక్టర్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పైలా కృష్ణారెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి అందరికీ. ముందుగా దత్తాత్రేయ గారు మీతో స్టార్ట్ చేస్తాను. దత్తాత్రేయ గారు, ఇప్పటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్నది కాస్త ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. బీజేపీ మోడీ పైన చేసినటువంటి రేవంత్ వ్యాఖ్యలను ఏ రకంగా చూస్తోంది మీ పార్టీ? మోడీ రేవంత్ రెడ్డి మధ్య బడేబాయ్ చోటేబాయ్ సంబంధం ఉందనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆదిలాబాద్ కేంద్రంగానే రేవంత్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసిండు. मेरे बड़ा भाई है आप, मैं आपको छोटे भाई हैं, आप जो बोलते हैं मैं वो करते అని చెప్పేసి బహిర్గతంగానే బహిరంగ సభలోనే ఆదిలాబాద్ సభలో అంగీకరించాడు. సో అయితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే విషయంలో, అంశాల విషయంలో, హక్కుల విషయంలో ఎవరైనా ప్రధానమంత్రి గారిని ప్రశ్నించవచ్చు, మాట్లాడచ్చు. కానీ పార్టీల విధానపరమైనటువంటి నిర్ణయాల విషయానికి వచ్చినప్పుడు వ్యవస్థాగతంగా ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్న మేము ఎందుకు పదే పదే కాంగ్రెస్ కు బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉంది, రేవంత్ రెడ్డి కూడా ఆ మొక్క యొక్క తునకని అని ఎందుకు చెప్తున్నాము అంటే, ఆయన గతంలో పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్ వ్యవహారాలలో పనిచేసినటువంటి విధానం కానీ, ఏబీపీలో పనిచేసిన విధానం కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముగ్గురికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ఒకటి ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి ఏబీవీపీలో పనిచేసి బీజేపీకి వత్తాసు పలుకుతూ ఉన్నాడు. గతంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు శిష్యుడిగా తెలంగాణ రాష్ట్ర చంద్రబాబు నాయుడికి శిష్యుడిగా పనిచేస్తా ఉన్నాడు. సో ఇవాళ అవకాశం కోసం వాడుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అయోమయంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న నిర్ణయాలు కానీ, తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, మాట్లాడుతున్న విధానం కానీ కదా. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పింది కదండి వరంగల్ సభలో. ఏమన్నాడు? కేసీఆర్ నాకు నీ సలహాలు కావాలి రా, నువ్వు సలహాలు ఇస్తే నేను స్వీకరిస్తా, నేను తప్పుదారిలో వెళ్తున్నా, నేను చేస్తున్న నిర్ణయాలన్నింటినీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ 11 నెలల కాలంలోనే ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పుడు నిర్ణయం అని చెప్పేసి ప్రజలు స్పష్టంగా చెప్పారు. రీసెంట్ గా నిర్వహించినటువంటి ఒక సర్వేలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికంటే ముందు 6 గ్యారెంటీలు 13 హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అవి అమలు చేసే విషయంలో మాత్రం పక్కదారి పెట్టేసి పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రకి వెళ్ళేసి గప్పాలు చెప్పుకుంటా ఉన్నాడు. ఈ గప్పాల వల్ల అక్కడ ఓట్లు రాలవండి. తెలంగాణ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు ఆడపిల్లలను ఇచ్చుకున్నటువంటి ప్రాంతం నాది, ఆదిలాబాద్ జిల్లా మాది. మా ఊరు నుంచి ఒక 20-25 మంది ఆడపడుచులు మహారాష్ట్రలో ఉంటారు. గతంలో కేసీఆర్ గారు చేసిన మంచి పనులన్నింటినీ కూడా అప్రిషియేట్ చేసినటువంటి మహారాష్ట్ర ప్రజలు, మీ ప్రాంతంలో ఆడపిల్లకు పెళ్లి చేస్తే ₹1,00,000 ఇస్తున్నాడు కేసీఆర్, మీ ప్రాంతంలో ఆడపిల్ల పుడితే డెలివరీ అయితే 13,000 ఇస్తున్నాడు, ఇలా రైతులకు రైతు బంధు ఇస్తుండు, ఉచిత విద్యుత్ ఇస్తుంది, ఇట్లాంటివన్నీ అప్రిషియేట్ చేసినటువంటి వాళ్ళు అబ్బా మేము మీ ప్రాంతంలో ఉంటే బాగుండు అనుకున్నారు.
ఇప్పుడు ఇదే మహారాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల రుణమాఫీ కాలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, ఒక 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలోనే ఇస్తాన్నాడు, ప్లస్ మహిళలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 2,500 రూపాయలు ఆగిపోయింది, పెన్షన్లు ఆగిపోయినాయి, 4,000 పెన్షన్లు రావాల్సిన పెన్షన్ వస్తలు, వికలాంగులకు 6,000 రావట్లేదు, మహిళలు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నాడు, 1,00,000 రూపాయలకి దిక్కులేదు. సో ఇట్లా అన్ని చూసుకుంటూ పోతే ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్. ఇక ప్రతిపక్షంగా కేటీఆర్ గారు మాట్లాడుతున్న ప్రతిదానికి మొన్న కొండా సురేఖ గారు ఏం మాట్లాడేంలో తెలంగాణ సమాజం మొత్తం చూసింది. అసలు విలువలు లేని మాటలు మాట్లాడుతూ అవాసు పాలైతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. రాజుపాకాల విషయంలో అది డ్రగ్స్ దొరికినాయి కొండని దవ్వి ఎలుకని పట్టుకున్న చందమ అయిపోయింది, అక్కడ ఫెయిల్యూర్ అయిండ్రు. ఇప్పుడు ఏముందండి, లగచర్ల విషయంలో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో తన సొంత రైతులు, తనకు ఓటు వేసిన రైతులు ప్రజలు అడుగుతున్నారు, ఎందుకయ్యా మా మీద ఇంత ఉక్కుపాదం మోపుతున్నావు, మేము మా భూములు పోతామని. తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విలువ పెరిగింది, భూములకు కొంత అంటే అదొక ఆత్మగౌరవంగా ఫీల్ అవుతారు తెలంగాణ ప్రాంతంలో. పిల్లగాడు ఉంటే తల్లిదండ్రులు మీకు ఎంత భూమి ఉందమ్మా అడుగుతారు, 2 ఎకరాలు ఉన్నా కూడా వారు గర్వంగా చెప్పుకుంటారు. నువ్వు నష్టపరిహారం ప్రకటించకుండా ఏం ప్రకటించే ఉటావుటిన అధికారులను పంపించేసి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళ ఎందుకు ఇంత అవాసు పాలైతా ఉన్నావు, నీ సొంత నియోజకవర్గంలోనే నువ్వు ఇలా తిరగలేని పరిస్థితి వచ్చిందంటే యూఆర్ ఫెయిల్యూర్ సీఎం. 6 గ్యారెంటీలు 13 అమలే కాదు, 11 సంవత్సరాలలో ఆయన విజయోత్సవ సభలు కాదు పెట్టుకోవాల్సింది ఫెయిల్యూర్ సభలు. నేను విఫల ముఖ్యమంత్రి అని చెప్పేసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలను నయావంచన చేస్తా ఉన్నాడు. ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలను పాపం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను గూడు లేని పక్షులను చేసిండు మేడం. ఈ హైడ్రా పేరు మీద ఆడుతున్న నాటకం ఎవరిని, పేదవాన్ని కొట్టి పెద్దోన్ని బతికించే కార్యక్రమం కాకపోతే ఇంకేంది? దీనివల్ల ఎంతమంది నష్టపోతున్నారో మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా 3,000 పైసలకు పేదవాళ్ళు వర్గాలు పాపం గూడు లేని పక్షులై రోడ్డు మీద పడ్డారు. వల్ల అదే కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం. అందుకే మేము ఏమంటున్నాం అంటే బీజేపీ ఇక్కడ ఏముంటదండి, సందట్లో సడేమియా తప్ప వాళ్ళు తెలంగాణ. సో బీజేపీ కాంగ్రెస్ మధ్య లోపాయికార్ ఒప్పందం ఉంది అనేది మీరు అంటారు, రైట్? ఓకే, మరి ఒప్పందం ఉంది.